తెలంగాణలో వచ్చింది, ఆంధ్రాలో వచ్చింది. ప్రస్తుతం అంతే మన పరిస్థితులు బాగాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎల్బీ నగర్ అటు సైడ్ చార్మినార్ సైడ్ ఇక్కడ ఇంకా ఉన్నట్టు స్టాక్ పోస్తున్నారు. ఇంకా ఇది కూడా లేకపోతే క్లోజ్ అయిపోద్దేమో. ఏం చేస్తాం గురు, హైదరాబాద్ ఎట్లా పెట్రోల్ కరువు అయితే బండ్లు ఎట్లా నడుస్తుంది, బిజినెస్ ఎట్లా అవుతుంది, అందరూ ఏం వర్క్ చేయాలన్నా పెట్రోల్ లేకుండా బండ్లు అయితే తీసుకొని వెళ్ళలేం కదా. మొత్తం అక్కడ బయట నుంచి అన్న మనం అయితే ఏం చెప్పలేము, డిసైడ్ చేయలేము. చేసాం అక్కడ మొత్తం బంక్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. రాత్రి 9 వరకు రాదన్నారు. సో అందుకోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వస్తే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడేమో పిల్లలకి స్కూల్కి అది వెళ్ళాలి కదా. సో అందుకని మొత్తం ట్యాంక్ అది ఫుల్ చేద్దాం. ఇక్కడ కూడా ఆంధ్రాలో వచ్చిందని తెలిసింది కానీ ఇక్కడ కూడా సడన్ గా ఏంటి అదే అర్థం కాలేదు అసలు. రూమర్ ఏమో అనుకుంటున్నాం మేము దానివల్ల అది అంతా కొన్ని సిచ్యువేషన్ అంటే కొన్ని బంక్స్ ఆల్రెడీ క్లోజ్ లో ఉన్నాయి. అది రూమర్ అన్నట్టు ఎలా రూమ్ అంటే అది రూమర్ ఇన్ ద సెన్స్ ఏపీలో షార్టేజ్ వచ్చింది, ఇక్కడ కూడా షార్టేజ్ వస్తుందని చెప్పేసి క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ జనాలు పానిక్ అయిపోయి ఫిల్ చేయించుకుంటున్నారు. అది నాకు తెలిసి లేదు. చూడండి మాది డెడ్ అయిపోయింది, అందుకని మేము వచ్చాం. లేకపోతే ఇంకా స్టేట్ ఆఫ్ హార్మోస్ లో ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కదా షిప్స్ అన్ని. సో ఇంకా అనౌన్స్ చేయలేదు కదా. అనౌన్స్ చేయలేదు. వీళ్ళందరూ పానిక్ అయ్యారు. I have a story to say. I was traveling from Bangalore to Hyderabad last night, and I was deficit with 25 kilometers odd to my home. And I checked at least, I'm telling you the clear number, I checked at least 40 plus petrol pumps, and it was all out of stock. So I had to park my car at my friend's place, and from there 20 kilometers I took a cab to reach my home. I came to get petrol in a bottle so that I can take that petrol to my friend's house, which is 20 kilometers from here, and so that I can get my car back to my home. Never seen petrol / diesel prices like this ever before. I checked the line, it's like 1 kilometer queue. డీజిల్ ప్రాబ్లం అంతే, ఇంకా మోటార్ వాటర్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ అంతే. ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకేం చేస్తాం, మనకి చేయలేము. ఇంకా అయ్యో ఎప్పుడు అంటే దాదాపు గంటన్నర అయింది. ఇక మార్నింగ్ నుంచి బంద్ ఉంది. ఇంత నిన్న అప్పుడు అక్కడ ఉండే, కానీ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇంకా మొత్తం జైంట్ కానీ బాజ్పల్లి మొత్తం నేను మార్నింగ్ నుంచి దేవులాడుతున్నా. మన ఇక్కడ గోవిందపల్లి నుంచి అట్లే ఉంది. పెట్రోల్ బంక్స్ అయితే క్లోజ్ చేశారు, అది తెలుసు. అవుతున్నాం అందరం, బట్ వాళ్ళు స్టాఫ్ ని పెంచాలి అని ఓపెన్ చేస్తే మేబీ క్రైసిస్ కి కొంచెం తేడా తెలుస్తుంది మాకు. న్యూస్ లో కూడా అంటే గవర్నమెంట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కదా. సో నిజంగా గవర్నమెంట్ తరఫున క్రైసిస్ అనుకుంటున్నారా లేదంటే నార్మల్ షార్టేజ్ అనుకుంటున్నారా? మేబీ నార్మల్ షార్టేజ్ అవ్వచ్చు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. చాలా ప్లేసెస్ లో బంద్ ఉన్నాయి మొత్తం బంక్స్, ఫ్యూల్ షార్టేజ్. మేము గోకరాజు కాలేజ్ నుంచి నార్మల్ గా అమీన్పూర్ లో కూడా నైట్ నుంచి వెతుకుతున్నాము. అసలు పెట్రోల్ లేదు, అన్ని బంక్స్ క్లోజ్ ఉన్నాయి. ఫుల్ ఉంది మొత్తం అంతటి ఇంతే ఉంది. ఒక 2-3 బంక్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి, అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. నిన్న నైట్ నుంచి ఇంతే ఉంది. నైట్ నుంచి ట్రై చేస్తున్నా. ఈ ప్రాబ్లం ఈ రోజు వచ్చిందా నిన్ననే నేను ఫేస్ చేసా. నిన్న 2 బంక్స్ కి వెళ్ళా, దొరకలే. మళ్ళీ ఇప్పుడు తెలీదా. సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉన్నది. నేను 1.5 hours నుంచి వెయిట్ చేస్తున్నా. సిటీ అవుట్ కట్ లో కూడా వెళ్ళి తిరిగి చూశాను. లింగంపల్లి అటు సైడ్ కూడా అసలు లేవు పెట్రోల్ బంక్, అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. సో సిటీ లోపల మాత్రం ఇంత జనాలు ఉన్నారు. నైట్ ఓకే గానీ మార్నింగ్ నుంచి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుంటే బెటర్.